అందరం దేవుని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. అలాగే చేరువచ్చిన మీ అందరికి కూడా అందరికి వందనాలు చెల్లించుకుంటున్నాను. అందరికి వందనాలండి. మీరు కనపట్లే, చీకట్లో ఉన్నారు అందరు కాడ. మంచిది. కొద్దిసేపు దేవుని వాక్యం ధ్యానం చేసుకుందాం. మన పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుంచి లూకా సువార్త, మన పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుంచి లూకా సువార్త 10వ అధ్యాయము, లూకా సువార్త 10వ అధ్యాయము 38వ వచనం నుంచి చదువుకుందాం. అంతట వారు ప్రయాణమైపోవచ్చుండగా ఆయన ఒక గ్రామంలో ప్రవేశించెను. మార్త అను ఒక స్త్రీ ఆయనను తన ఇంట చేర్చుకొనెను. ఆమెకు మరియా అను సహోదరు ఉండెను. ఈమె యేసు పాదముల యొద్ద కూర్చుండి ఆయన బోధ వినుచుండెను. మార్త విస్తారమైన పని పెట్టుకొనుట చేత తొందరపడి ఆయన యొద్దకు వచ్చి, ప్రభువా, నేను ఒంటరిగా పని చేయుటకు నా సహోదరు నన్ను విడిచిపెట్టినందున నీకు చింత లేదా? నాకు సహాయము చేయమని ఆమెతో చెప్పుమనెను. అందుకు ప్రభువు, మార్తా మార్తా, నీవు అనేకమైన పనులను గూర్చి విచారము కలిగి తొందరపడుచున్నావు, కానీ అవసరమైనది ఒక్కటే. మరియ ఉత్తమమైన దాన్ని ఏర్పరచుకొనెను, అది ఆమె యొద్ద నుంచి తీసివేయబడదని ఆమెతో చెప్పిన. దేవుని వాక్యం ద్వారా మనతో మాట్లాడును గాక. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. దేవుడి వాక్యం ద్వారా మనతో మాట్లాడగా చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమమయుడా, జీవాధిపతి అయిన దేవా, జీవం కలిగిన దేవా, పరిశుద్ధుడా, మీ శ్రేష్టమైన ఘనమైన నామాన్ని బట్టి మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు, కృతజ్ఞతలు చెల్లించుకున్నాం. ప్రభువా, ఇదిగో నాయన, ఇంతవరకు గడిచిన కాలం అంతా మీరు ఎక్కల చాటును భద్రపరిచి ఆరోగ్యం ఇచ్చి సజీవంగా ఉంచిన ఆయన, ఈ రాత్రి కాలం మీ సన్నిధిలో చేరి ఈ విధంగా ప్రార్థించుకుంటూ నాయన మీ నామాన్ని స్తుతించి ఘనపరచడానికి మీరు ఇచ్చిన భాగ్యాన్ని బట్టి మీకు వందనాలు చెల్లించుకున్నాం. ప్రభా, వచ్చిన బిడ్డలందరూ కూడా జ్ఞాపం చేసుకోండి, దీవించండి, ఆశీర్వదించండి, ఆరోగ్యాలు దయచేయండి. మీ ఆత్మతో, మీ వాక్యంతో అందరం నింపమని ప్రార్థిస్తున్నాము నాయన. ఇంకా రావాల్సిన బిడ్డలు కూడా త్వరగా మీ సన్నిధికి రావడానికి సహాయం చేయండి. ప్రభా, ఈ చదవబడిన వాక్యం ద్వారా మాతో మీరు మాట్లాడి మీ నామాన్ని మీరు మహింపరచుకోమని యేసు పరిశుద్ధ నామములో ఈ ప్రార్థన అడిగి పొందుకొని ఉన్నాం తండ్రి, ఆమేన్. అందరం దేవుని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్డారా, మనం చదువుకున్న ఈ వాక్యంలో లూకా సువార్తలో ప్రభువైన యేసుక్రీస్తు ఈ లోకంలో ఆయన మనుష్య కుమారుడుగా సంచరిస్తున్న దినాల్లో ఆయన అనేక గొప్ప కార్యాలు చేస్తూ, దేవుని వాక్యం అందిస్తూ, పరలోక రాజ్యాన్ని గురించి వివరిస్తూ, ఆ విధంగా ఈ లోకంలో సంచరిస్తున్న దినాల్లో ఆయన ఒక గ్రామంలోకి వెళ్ళాడు. ఆ గ్రామంలో ప్రవేశించినప్పుడు ఆ గ్రామంలో మార్త అనే ఒక స్త్రీ ఆయన్ని తన ఇంట చేర్చుకుంది. మార్త అనే ఒక స్త్రీ ఆయన్ని తన ఇంట చేర్చుకుంది. చేర్చుకున్నప్పుడు ఆ చేర్చుకొని ఆమె ఏం చేస్తుందంటే, యేసు ప్రభు మా ఇంటికి వచ్చాడు కదా, ఆయనకి ఏమన్నా నేను వంట చేసి పెట్టాలి, ఏదైనా చేయాలి అని ఆమె వంట చేసుకుంటూ బిజీ అయిపోయింది. అంటే యేసు ప్రభువుని పట్టించుకోకుండా ఇకన ఆమె పనిలో మునిగిపోయింది. అయితే ఆమె సహోదరి మరియ ఉంది ఒక ఆమె ఏం చేస్తుందంటే, యేసు ప్రభు వచ్చాడు కూర్చున్నప్పుడు ఆమె వెళ్ళి యేసు ప్రభు పాదాల దగ్గర కూర్చుంది. కింద కూర్చొని ఆమె ఆయన ఏమి చెబుతున్నాడో ఆ మాటలన్నీ వింటూ ఉంది, ఆయన బోధ వింటూ ఉంది. అయితే అలా గడిచిపోతున్నప్పుడు మార్త వచ్చి యేసు ప్రభు దగ్గర తొందరపడి ఏమంటుందంటే, అయ్యా, నేను ఇంత పని చేస్తున్నాను కదా, నేను పని చేస్తున్నప్పుడు నీ దగ్గర కూర్చున్న మరియతోటి ఒక మాట చెప్పొచ్చు కదా, నువ్వు ఒక్కతే కష్టపడుతుంది కదా, నువ్వు వెళ్ళి కొద్ది సహాయం చేయమని చెప్పొచ్చు కదా నువ్వు అని యేసు ప్రభుతోటి మార్త వచ్చి అడుగుతున్నప్పుడు మార్తతో మాట అంటాడు. ఏమంటాడంటే, మార్త మార్త, నువ్వు అనేకమైన పనులు కూర్చొని తొందరపడుతున్నావు, కానీ అవసరమైనది ఒకటే. ఆమె ఉత్తమమైన దాన్ని ఎన్నుకుంది, ఏర్పరచుకుంది. అదే ఆమె యొద్ద నుంచి తీసివేయబడదు అని దేవుడు మాట్లాడు. దేవుని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. ఇక్కడ మరి ఏమి ఎన్నుకుంది?
ఆమె యేసుప్రభు అంటున్నాడు, మరియ ఉత్తమమైన దాన్ని ఎన్నుకుంది, అవసరమైన దాన్ని ఎన్నుకుంది. అది ఏది అవసరమో అది ఎన్నుకుంది మరియ. ఆమె అది అది ఎన్నుకొని అది వింటూ ఉంది, ఆ వాక్యం వింటూ ఉంది. నువ్వైతే చాలా తొందరపడి అనేకమైన పనులు గురించి తొందరపడుచున్నావు, కానీ అవసరమైంది ఒక్కటే అంటున్నాడు. అంటే ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న మాటలు ఏంటంటే, మనము కూడా ఈ లోకంలో చాలా పనుల గురించి తొందరపడుతూ ఉంటాం. మన పనుల గురించి చూసుకుంటూ ఉంటాం. మన సొంత ఆలోచన, సొంత పనుల గురించి చూస్తూ ఉంటాం. కానీ మనకు అవసరమైంది ఏమిటని ఆలోచన చేయట్లేదు చాలా మందిని కూడా. మనకు అవసరమైంది ఏంది? ఒక ఆత్మీయులుగా మనకు అవసరమైంది ఏంది? ఈ లోకానుసారంగా ఉన్న మనుషులకైతే చాలా అవసరాలు ఉంటాయి. ఈ లోకంలో ఏదో సొంత అవసరాల కోసం ప్రయత్నం చేస్తూ ఉంటారు. వాళ్ళు వ్యాపారాలు, ఉద్యోగాలు, పనులని చాలా చాలా ప్రయత్నం చేస్తుంటారు. కానీ ఆత్మీయంగా ముందుకెళ్తున్న ఒక క్రైస్తవులకి, ఒక దేవుని బిడ్డలకి అవసరమైంది ఏమిటి? అది ఒక్కటే అంటున్నాడు యేసు ప్రభు. అది దేవుని వాక్యం వినటము. దేవుని వాక్యము, దేవుని బోధ వినటమే అది అవసరమైంది మనకని దేవుడు యేసు ప్రభు మాట్లాడుతున్నాడు. దేవుని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. ఈరోజు దేవుడు మనతో కూడా మాట్లాడుతున్న మాటలు కూడా ఏమిటంటే, మనకు అవసరమైనది ఒక్కటే. దాన్ని మనం ఏది ఎన్నుకోవాలంటే, మనము ఏది ఉత్తమమో, ఏది అవసరమో అది ఆలోచన చేసి మనం ఎన్నుకోవాలి. దేవుని సన్నిధికి వస్తున్నప్పుడు మనకి ఏది అవసరం? దేవుని వాక్యం అవసరం. ఎందుకది దేవుని వాక్యం అవసరము? దేవుని వాక్యం మనల్ని సరిచేస్తుంది కాబట్టి, దేవుని వాక్యం మనల్ని వెలిగిస్తుంది కాబట్టి, దేవుని మాట మన హృదయాలు సరిచేస్తూ మన హృదయాలు బలపరుస్తుంది కాబట్టి, ఆ దేవుని వాక్యము పరలోక రాజ్యానికి మనల్ని సిద్ధపరుస్తుంది కాబట్టి, ఆ దేవుని వాక్యం మనకు అవసరమై ఉన్నదని దేవుడు మాట్లాడుతున్నాడు. ఈ లోకంలో అవసరమైనది ఒక్కటే, మరి మార్త అది ఉత్తమమైనది ఒకటే, అది మరీ ఎన్నుకున్నది, అది ఆమె దగ్గర నుంచి తీసివేయబడదని యేసుప్రభు మాట్లాడినట్టుగా, ఈరోజు మనము దేవుని వాక్యం మనం ఎన్నుకున్నట్టయితే అది మన దగ్గర నుంచి తీసివేయబడదు అని దేవుడు మాట్లాడుతున్నాడు. అది మనలో ఉంటుంది, ఆ వాక్యం మనలో ఉంటుంది. మనం చాలాసార్లు చెప్పుకున్నాం. అది యిర్మీయా ప్రవక్త హృదయంలో భద్రపరచబడి ఉంది. అది ఆయన దగ్గర నుంచి తీసివేయబడలేదు. అది అవసరమైంది ఆయన ఎన్నుకున్నాడు, అవసరమైంది ఆయన హృదయంలో ఉంచుకున్నాడు యిర్మీయా ప్రవక్త. అది ఆయన హృదయంలో అగ్నివలి మండుతూ ఉన్నది, కానీ అది ఆయన దగ్గర నుంచి తీసివేయబడలేదు. అది అలాగే ఉంది. ఎందుకంటే ఈ లోకంలో మనకి ఒక ఆత్మీయంగా మనం పరలోక రాజ్యం చేరాలంటే, దేవుడిని మనకు విశ్వాసం కలిగి ఉండాలంటే మనకి ఏది అవసరం అంటే, మన దేవుని వాక్యం అవసరం అని దేవుడు మాట్లాడుతున్నాడు. అది ఆమె ఎన్నుకున్నదని దేవుడు మాట్లాడుతున్నాడు. ఈ లోకంలో మనకు అవసరమైంది దేవుని వాక్యము. ఒక ఆత్మీయంగా మనము దేవుని సన్నిధిలో మనం ముందుకు కొనసాగాలంటే మన వాక్యం అవసరము. ఏది ఉత్తమమో, ఏది అనుకూలమో, ఏది మనం చెయ్యాలో కూడా ఆలోచన చేసి మనం ఎన్నుకోవాలని దేవుడు మాట్లాడుతున్నాడు. మనం చూసినట్టు దేవుని వాక్యంలో రోమీలు రాసిన పత్రిక, అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 2వ వచనం చదువుదాం. 12వ అధ్యాయము 2వ వచనం చదువుదాం. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును, అనుకూలమును, సంపూర్ణమై ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి నూతన మొదటి వలన రూపాంతరం పొందుడి. దేవుని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. ఇక్కడ దేవుడు మాట్లాడుతున్న మాటలు ఏమిటంటే, మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక, ఈ లోకంలో మర్యాదలు మనకు అవసరం లేదు. అది మనకు అవసరం లేదు. మనకు అవసరమైంది ఏంది? ఒక్కటే, అది దేవుని వాక్యం మాట్లాడుతుంటున్నాడు. ఉత్తమమును, అనుకూలమును, సంపూర్ణమై ఉన్నది ఏదో, దేవుని చిత్తమేదో దాన్ని మీరు పరీక్షించండి, దాన్ని మీరు ఎన్నుకోండి. ఇంకా మనం చూసినట్టయితే ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 8వ వచనం చదువుదాం. మెట్టుకు సహోదరులారా, ఏ యోగ్యత అయినను మెప్పైనను ఉండిన ఎడల, ఏవి సత్యమైనవో, ఏవి మాన్యమైనవో, ఏవి న్యాయమైనవో, ఏవి పవిత్రమైనవో, ఏవి రమ్యమైనవో, ఏవి ఖ్యాతి గలవో వాటి మీద ధ్యానముంచుడి. మరియు మీరు నా వలన ఏవి నేర్చుకుని అంగీకరించితిరో, ఏవి వింటిరో, ఏమి చూసితిరో అట్టి వాటిని చేయుడి. చాలు ఇక్కడ దేవుడు మాట్లాడుతున్న మాటలు అంటే, మెట్టు సహోదరులారా, ఏ యోగ్యత అయినను మెప్పైనను ఉండిన ఎడల, ఏవి సత్యమైనవో, మనం ఈ లోకంలో సంచరిస్తున్నప్పుడు, ఈ లోకంలో మనం జీవిస్తున్నప్పుడు మనకు ఏది అవసరమో, ఏవి సత్యమో, ఏవి మాన్యమో, ఏవి మనకు అవసరమో, ఏవి న్యాయమైనవో, ఏవి పవిత్రమైనవో, ఏవి రమ్యమైనవో, ఏవి ఖ్యాతి గలవో
వాటి మీద మనం ధ్యానం ఉంచాలి. అది దేంట్లో ఉంటే ఇవన్నీ కూడా దేంట్లో నుంచి వస్తాయి మనకి? ఆ రమ్యమైనవి, న్యాయం కలిగినవి, లేకపోతే యోగ్యత కలిగినవి, సత్యమైనవి దేంట్లో నుంచి మనకొస్తాయంటే, దేవుని వాక్యం వినుట వలన, దేవుని బోధ వినుట వలన అవన్నీ కూడా మనకి నేర్చుకుంటాం మనము. అవన్నీ మనలోకొస్తాయి. దేవుని వాక్యం మనం వింటే మనం సత్యంగా ఉంటాం. మనము ఖ్యాతి కలిగిన వారిగా, లేకపోతే న్యాయమైన వారిగా, అన్ని విషయాల్లో మనము దేవుని వాక్యం మనం వింటే దానివల్ల మనం నేర్చుకుంటాం. ఆ వాక్యం వల్ల మన హృదయాలు సరిచేయబడతాయి. ఆ వాక్యం వల్ల మనము ఒక సత్యంలోకి నడిచిపోతాం. దేవుడు అంటాడు కదా, దేవుని వాక్యం ఏమంటాడు? ఆ యోహాను సువార్త 8వ అధ్యాయంలో యేసు ప్రభు యూదులతో మాట్లాడితే ఏమంటాడంటే, మీలో నా వాక్యము లేదు. మీలో నా వాక్యం లేదు కాబట్టి మీరు సత్యమైన వారుగా లేరు. మీరు స్వతంత్రులుగా లేరు అంటాడు. అంటే మీరు స్వతంత్రంగా ఉండాలంటే ఏం చేయాలి? నా వాక్యం మీలో ఉండాలని యేసుప్రభు అంటున్నాడు. అంటే దేవుని వాక్యం మనలో ఉంటే మనం సత్యమైన వారిగా, స్వతంత్రులుగా మనం ఉంటామని దేవుడు మాట్లాడుతున్నాడు. ఈరోజు దేవుని వాక్యం మనకు అవసరమో అని దేవుడు మాట్లాడుతున్నాడు. ఏది ఉత్తమమో అది ఎన్నుకున్నది మరియ. ఆలోచన చేసింది. ఈ కూర్చొని అక్కడికి పోయి మనము రకరకాల పనులు చేసుకుంటే ఉపయోగం ఏమిటి? దేవుని వాక్యం వింటే అది మన హృదయాలు బలపరిచిద్ది కదా అని ఒక ఆలోచనతో మరియ ఉంది. మార్తేమో చాలా బిజీ అయిపోయింది. ఈ లోకంలో చాలామంది కూడా దేవుని వాక్యము, దేవుని సన్నిధిని పోగొట్టుకొని వారి పనుల్లో బిజీ అయిపోతుంటారు. దేవుని వాక్యం మనం చూసినట్టయితే లోకాసు వార్తలోని 14వ అధ్యాయంలో అక్కడ కొంతమందిని గురించి మనం ఏదో బయట గురించి మనం మాట్లాడుకో అవసరం లేదు. కానీ అన్నీ మనకు అవసరమైనవి బైబిల్లోనే ఉన్నాయి. మన బైబిల్‌లో మనం చూస్తే 14వ అధ్యాయంలో కొంతమంది ఏమంటారంటే 16వ వచనం. ఆయన అతనితో ఇట్లా నేను ఒక మనుష్యుడు గొప్ప విందు చేయించి అనేకుల్ని పిలిచెను. విందు కాలమందు అతడు ఇప్పుడు సిద్ధమై ఉన్నది. రండని పిలువబడిన వారితో చెప్పుటకు తన దాసుని పంపెను. అయితే వారందరూ ఏక మనస్సుతో నెపములు చెప్పసాగారంట. సాకులు చెబుతున్నారంట. విందు సిద్ధమైంది రండంటే సాకులు చెబుతున్నారంట. మొదటి వాడు ఏమంటున్నాడు? నేను ఒక పొలం కొన్నాను. అవశ్యముగా వెళ్ళి నేను దాన్ని చూడాలి. నన్ను క్షమించమని అంటున్నాడు. మరొకడు ఏమంటున్నాడు? నేను 5 జతల ఎడ్లు కొన్నాను. వాటిని పరీక్షించ వెలుచున్నాను. నన్ను క్షమించి నేను రాలేను అంటున్నాడు. మరొకడు ఏమంటున్నాడు? నేను ఒక స్త్రీని వివాహం చేసుకున్నాను. అందుచేత నేను రాలేను అంటున్నాడు. అంటే రకరకాలుగా మనుషులు తన సొంత పనులు చేసుకుంటూ సాకులు చెప్పేవారుగా ఉంటున్నారు. కానీ దేవుని విందు సిద్ధమై ఉంది. దేవుని సన్నిధికి రండి. దేవుని మాటలు వినండి. దేవుని రాకడ సమీపమైంది కాబట్టని పిలుస్తుంటే వాళ్ళందరూ ఏమంటున్నారు? రకరకాలుగా సాకులు చెబుతున్నారు. ఒకడేమో నేను పొలం కొన్నాను అంటున్నాడు, దాన్ని చూడాలని అంటున్నాడు. ఒకడేమో నేను ఎద్దులు కొన్నాను అంటున్నాడు, చూడాలి దాన్ని తీసుకురావాలంటున్నాడు. ఒకడు నేను మీ వివాహం చేసుకున్నాను కాబట్టి నేను రాలేను, నా భార్యతో నేను గడపాలి అని ఒకడు అంటున్నాడు. ఈ రకంగా రకరకాలుగా సాకులు చెప్పేవాళ్ళు మనం బైబిల్‌లో చూస్తూ ఉన్నాం. కాబట్టి ఈ లోకంలో మనం కూడా చాలామంది మీ దేవుని సన్నిధికి వచ్చి దేవుని వాక్యం వింటే మన హృదయాలు సరిగా ఉంటాయి. మన మార్గాలు తప్పిపోకుండా ఉంటాం. మనం సత్యములో ఉంటే దేవుడు మనల్ని కాపాడుతాడు. దేవుడు మనల్ని భద్రపరుస్తాడు. అన్ని విషయాల్లో మనం కాపాడుతూ ఉంటాడు. మనము దేవుని వాక్యం వింటారని మనం అనుకుంటుంటే చాలామంది దేవుని సన్నిధి రాకుండా సొంత పనుల్లో మునిగిపోయినట్టుగా మనం చూస్తాం వాక్యంలో. యేసు ప్రభు ఆయన సొంత పనులు ఆయన చూసుకోలేదు. కానీ ఆయన సొంత పనులు చూసుకోకుండా ఆయన పరలోక రాజ్యాన్ని విడిచిపెట్టేసి ఈ లోకంలోకి దిగి వచ్చినట్టుగా మనం పిలిపిలు రాసిన పత్రికలో అపోస్తలుడైన పౌలు పిలిపిలు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో చూస్తాం. ఆయన సొంత పనులు చూసుకోవాలా. ఆయన గురించి ఆయన ఆలోచన చేసుకోవాలా. నాకు సింహాసనం ఉంది కదా, నేను సింహాసనం కూర్చోవాలి కదా, నేను ఇక్కడ ఆరాధించబడాలి కదా, నేను దూతల చేత అని ఆలోచన చేయలేదు. కానీ ఆయన అవన్నీ విడిచిపెట్టేసి ఈ లోకానికి దిగి వచ్చి ఆయన మన కోసం ప్రాణం అర్పించినట్టుగా దేవుని వాక్యం అక్కడ రాయబడి ఉంటాయి. అంటే సొంత పనులు మునిగిపోయి ఇక్కడ మార్త బిజీ అయిపోయింది. లోక సంబంధించిన పనుల్లో మునిగిపోయింది. అందుకే అన్నాడు, మార్తా మార్తా, నువ్వు అనేక పనుల్లో మునిగిపోయి ఉన్నావు, కానీ నువ్వు దేవుని వాక్యం అంగీకరించలేకపోతున్నావు. నీకు దేవుని వాక్యం అవసరం అంటున్నాడు మార్తతోటి. అంటే మరీ ఉత్తమమైన దాన్ని ఎన్నుకుంది, నువ్వు దాన్ని ఎన్నుకోలేకపోతున్నావు. నువ్వు లోక సంబంధించిన పనుల్లో పడిపోతున్నావు. అవసరమే, దేవుడు ఇచ్చాడు, పరిచర్య చేయాలి, ఆహారం పెట్టాలి. కానీ ముందు ముఖ్యంగా ఏది అవసరమో అది నువ్వు ఎన్నుకోలేకపోతున్నావు. వచ్చాడు, కూర్చొని దేవుని వాక్యం కొద్దిసేపు విని ఆ తర్వాత నువ్వు చేసుకో పరిచర్య. దేవుడు మాట్లాడుతున్న మాటలు అర్థం ఏమిటంటే, నువ్వు కాసేపు కూర్చో, దేవుని వాక్యం నా మాటలు విను, నా బోధ విను, హృదయాలను సరి చేసుకో. వాక్యం వింటే నీకు అవసరం. కానీ ఈ లోక సంబంధించిన ఆహారం భుజిస్తే దానివల్ల ఉపయోగం ఏమిటి? దానివల్ల ఏం ఉపయోగం లేదు. దానివల్ల దేవుని రాజ్యాన్ని సంపాదించుకోలేము మనం.
ఈ లోక సంబంధించిన ఆహారం వల్ల దేవుని రాజ్యం రాదు. అందుకే యేసుప్రభు అంటున్నాడు, నాకు ఈ లోక సంబంధించిన ఆహారం కాదు, నాకు వేరొక ఆహారం ఉంది అంటున్నాడు. వేరొక ఆహారము. నేను ఈ లోకానికి వచ్చింది ఈ లోకంలో భోంచేయడానికో, తినడానికి, తిరగడానికి రాలేదు గాని నేను వేరొక ఆహారం నా కొరకు సిద్ధపరిచి తండ్రి నన్ను పంపించాడు. దానికోసం నేను వెతుకుతున్నాను అంటాడు. అంటే దేవుని ఆయన ఆత్మల కోసం వెతుకుతున్నాడు. సమరయ స్త్రీ గురించి మాట్లాడుతూ అక్కడ యేసుప్రభు అంటాడు, ఏదైనా ఆహారం ఈయన కోసం తెస్తారేమో ప్రజలు అని అనుకుంటున్నప్పుడు శిష్యులు ఆయన అంటాడు, నాకు వేరే ఆహారం లేదు కానీ నాకు వేరొక ఆహారం ఉంది. ఈ ఆహారం కాదు, ఈ లోక సంబంధించిన ఆహారం కాదు. అంటే దేవుని వాడంటాడు, దేవుని వాక్యం మనం చూస్తే మత్తయి సువార్త 4వ అధ్యాయంలో అంటాడు, ఏమంటాడు అక్కడ సాతానుతో మాట్లాడుతూ, సాతానుతో సంభాషిస్తే ఏమంటాడు, మనుషుడు రొట్టె వల్ల మాత్రం కాదు కానీ దేవుని నోటి నుంచి వచ్చే ప్రతి మాట వలన మనిషి జీవిస్తాడంటాడు. దేవుని స్తోత్రించలేదాం, హల్లెలూయా. మనిషి ఈ రొట్టె వల్ల అంటే ఈ లోక సంబంధించిన తిండి వల్ల, ఆహారం వల్ల కాదు కానీ దేవుని నోటి నుంచి వచ్చే ప్రతి మాట వల్ల మనిషి బ్రతుకుతాడు అని యేసుప్రభు మాట్లాడుతున్నాడు. కాబట్టి ఆ బ్రతికించే మాట కోసం మరియ కూర్చుంది అక్కడ. ఆ బ్రతికించే మాట కోసం దేవుడి పాదాల దగ్గర కూర్చొని మరియ ఆయన మాటలు వింటుంది. ఎందుకంటే దేవుని వాక్యం మనం బ్రతికిస్తుంది. దేవుని వాక్యం మనకి వెలుగునిస్తుంది. దేవుని వాక్యం మన హృదయాలు బలపరుస్తుంది. మన అడుగులు తడబడకుండా, మనం తప్పిపోకుండా దేవుని వాక్యం మనల్ని కాపాడుతుంది. మనం చూస్తే వాక్యంలో కీర్తన గ్రంథం మనం చూసినట్టయితే కీర్తన గ్రంథం 119వ కీర్తన 119వ కీర్తన 105వ చరణం మనం చూసినట్టయితే అక్కడ మాట చదువుదాం ఒకసారి. 119వ కీర్తన 105వ చరణం. నీ వాక్యము నా పాదములకు దీపమును, నా త్రోవకు వెలుగునై ఉన్నది. చాలు చాలు. దేవుడు ఇక్కడ మాట్లాడుతూ అంటున్నాడు, కీర్తనకారుడు రాసిన మాట్లాడంటే, నీ వాక్యము నా పాదములకు దీపముగా ఉంది, నా త్రోవకు వెలుగుగా ఉంది. అంటే దేవుని వాక్యము మన పాదాలకి దీపముగా ఉంటుంది దేవుడు మాట్లాడుతున్నాడు. మన త్రోవకి, మన మార్గానికి వెలుగుగా ఉంటుందని మాట్లాడుతున్నాడు. ఏదో ఒక్కసారి నడిచిపోయే త్రోవ గురించి దేవుడు మాట్లాడటం కాదు కానీ మన జీవితంలో, మన జీవిత ప్రయాణంలో, మన ఆత్మీయ ప్రయాణంలో మనం తప్పిపోకుండా ఉండాలంటే మన పాదాలకి ఆయన వాక్యం వెలుగుగా ఉంటుందంట. అంటే మన పాదాలు ఎటు నడవాలి, తప్పిపోకుండా, పడిపోకుండా, అటు ఇటు వెళ్ళకుండా, కుడికి కానీ ఎడమకు కానీ తొలగకుండా మనం ఉండాలంటే ఆయన వాక్యం మన పాదాలకి వెలుగుగా ఉంటుందని, మన త్రోవకి వెలుగుగా ఉంటుందని, మనకు దీపముగా ఉంటుందని, మనకు వెలుగిచ్చేదిగా ఉంటుంది దేవుని వాక్యం మాట్లాడుతున్నాడు. అంటే దేవుని వాక్యము అది వెలిగించే వాక్యము, మనకి కాంతినిచ్చే వాక్యం అది. మనకి ఒక దారి తెలియకపోతే, మనకు మార్గం తెలియకపోతే, మనం ఏ మార్గం వెళ్ళాలి అని ఈ లోకంలో ఉన్నప్పుడు రకరకాల ఆలోచనలు మనకు వస్తూ ఉంటాయి. ఈ లోకంలో మనం జీవిస్తున్నప్పుడు మన మార్గాలు రకరకాలుగా పోతూ ఉంటాయి, మన ఆలోచనలు రకరకాలుగా పోతూ ఉంటాయి. నేను ఏం చేస్తే నా హృదయం సరిగా ఉంటుంది అని ఆలోచన ఉన్నప్పుడు దేవుని వాక్యం ఉంటుంది, నువ్వు దేవుని వాక్యం వింటే నీ మార్గము చక్కగా ఉంటుంది. ఎందుకంటే అది వెలుగుగా ఉంది కాబట్టి. యోహాను సువార్త 1వ అధ్యాయంలో చూస్తాం కదా, దేవుని వాక్యం, యేసుప్రభు లోకానికి ఎలా వచ్చాడు, ఆయన వాక్యంగా దిగి వచ్చాడు. ఆ వాక్యమే వెలుగై ఉందని, అంటే లోకాన్ని వెలిగించడానికి వచ్చాడు యేసుప్రభు. కాబట్టి ఆ వెలుగు మనలో ఉన్నట్టయితే మన పాదాలు తప్పిపోకుండా, తడబడకుండా మనము జాగ్రత్తగా, సూటిగా మనం నడుస్తామని దేవుడు మాట్లాడుతున్నాడు. యెషయా గ్రంథం 33వ అధ్యాయంలో రాయబడిన ఒక మాట మనం చూసినట్టయితే, మనం వెళుతుంట ఆగిపోయి ఏ మార్గాన్ని వెళ్ళాలో మనకు తెలియనప్పుడు దేవుడంట వెనక నుంచి మనతో మాట్లాడతాడు. చూడండి ఒక మాట చూద్దాం. 33వ అధ్యాయంలో మనం చూసినట్టయితే యెషయా గ్రంథంలో ఆయన వెనుక నుంచి ఇదే మార్గము అని మాట్లాడతాడు అని దేవుని వాక్యం రాయబడుతుంది. 31 చూడండి ఒకసారి. 30వ అధ్యాయం 30వ అధ్యాయము 21వ వచనం చదువుదాం. మీరు కుడితట్టైనను ఎడమ తట్టైనను తిరిగినను ఇదే త్రోవ, దీనిలో నడువుడి అని నీ వెనుక నుండి ఒక శబ్దము నీ చెవులకు వినబడుతుంది. దేవుని స్తోత్రించలేదాం, హల్లెలూయా. నువ్వు వెళుతూ నీ మార్గాన్ని వెళుతూ నీ మార్గం ఎటు వెళ్ళాలో
ఎటు పోవాలో నీ త్రోవ తెలియనప్పుడు, నీకు మార్గం తెలియనప్పుడు, ఇక్కడ యేసు ప్రభు వెనక ఉండి మీ త్రోవను నడిపిస్తూ వెనకాల ఉండి ఏమంటాడంటే, ఇదిగో ఇదే త్రోవ, ఈ మార్గం నడువని నీకు తెలియనప్పుడు ఆ మార్గాన్ని గురించి యేసు ప్రభు చెబుతాడు. ఈ మార్గం నడువు అని నీ వెనక నుండి ఒక స్వరం వినపడిద్ది నీకు. ఎప్పుడు వినపడిద్ది అంటే, మనం ఆత్మీయులుగా, క్రైస్తవులుగా, దేవుని బిడ్డలుగా ఉన్నప్పుడు, దేవుని వాక్యం అంగీకరించి, దేవుని పాదాల చెంత చేరి మనము ఆయన బోధ వింటూ ఉన్నప్పుడు మనకు ఒక స్వరం వినపడతా ఉంటుంది. ఒకవేళ మనం ఎప్పుడైనా తప్పిపోతున్నామా, మార్గం తప్పిపోతున్నామా, తప్పిపోకుండా నిన్ను సరిచేయటానికి దేవుడు మన దగ్గర ఉండి మన వెనకాల ఒక స్వరం వినపడతా ఉంటుంది. నువ్వు ఈ మార్గం నడువు, ఈ మార్గం నడిచి నువ్వు చక్కగా వెళ్తావు, ఈ మార్గం నడిచి నువ్వు ఖచ్చితంగా వెళ్తావు నువ్వని దేవుడు మనతో మాట్లాడతాడు. దేవుని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. కాబట్టి దేవుని వెంటనే గమనించినట్టయితే ఈరోజు మనం చదువుకున్న మాటల్లో మరియ ఏం చేస్తుంది, దేవుని పాదాల చెంత చేరి కూర్చొని దేవుని వాక్యం ఉంటుంది. మారత అయితే బిజీ అయిపోయినట్టుగా మనం చూస్తున్న వాక్యంలో. కాబట్టి ఈ లోక సంబంధించిన పనుల్లో బిజీ కావడం కాదు, కానీ మనము దేవుని సన్నిధికి వచ్చి దేవుని వాక్యం మనం వింటే మనము ఆ దేవుని వాక్యం ద్వారా మనం బలపరచబడతామని పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఆయన ఆజ్ఞల ప్రకారము మనం నడుచుకున్నట్టయితే మనం ఆత్మీయంగా బలపడతామని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. మనం చూసినట్టయితే మా కీర్తన గ్రంథంలో ఒక మాట మనం చూసినట్టయితే, కీర్తన గ్రంథంలో 27వ కీర్తన 27వ కీర్తన 27వ కీర్తన 4వ వచనం చదువుదాం. యెహోవా యొద్ద ఒక వరం అడిగి తిని దాన్ని నేను వెదకుచున్నాను. యెహోవా ప్రసన్నతను చూచుటకును ఆయన ఆలయంలో ధ్యానించుటకును నా జీవితకాలం అంతయు నేను యెహోవా మందిరములో నివసింపగోరుచున్నాను. దేవుని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. ఇక్కడ మాట్లాడుతూ దావీదు అంటున్నాడు, నేను ఒక వరం అడుగుతున్నాను దేవుని దగ్గర. ఏమంటున్నాడు? దాన్ని నేను వెదుగుచున్నాను. అదేమిటి? యెహోవా ప్రసన్నతను చూడటానికి, ఆయన ఆలయంలో ధ్యానించడానికి నా జీవితకాలం అంతా నేను యెహోవా మందిరం నివసింపాలని కోరుచున్నాను. ఆయన ధ్యానించడానికి, ఆయన వాక్యం ధ్యానించడానికి నేను దేవుని మందిరంలో నా జీవితకాలం అంతా ఉండాలని ఆశపడుతున్నాను. ఆయన ఆశ ఏమిటి? దేవుని మందిరంలో కూర్చొని దేవుని వాక్యం ధ్యానించాలి, ఆయన మాటలు వినాలి అని ఒక ఆశ ఆయన కలిగినట్టుగా ఇక్కడ మన కీర్తన గ్రంథంలో మనం దావీదు కీర్తనలో చూస్తున్నాం. కాబట్టి దేవుడు మాట్లాడుతున్న మాటలు మనం కూడా దేవుని మందిరంలో కూర్చొని దేవుని ప్రసన్నతను చూడాలని, దేవుని వాక్యం ధ్యానించాలని, మన జీవితకాలం అంతా కూడా, మన బ్రతుకాలం అంతా కూడా ఏదో సగం జీవితం కాదు, ఏదో ఒక వారం కాదు, 2 వారాలు కాదు, సంవత్సరం కాదు, కానీ మనం బ్రతుకాలం అంతా కూడా దేవుని మందిరంలో కూర్చొని మనము దేవుని వాక్యం ధ్యానించాలి అని దేవుడు మాట్లాడుతున్నాడు. దేవుని స్తోత్రం చెల్లిద్దామే. హల్లెలూయా. దేవుడు అంటున్నాడు, దేవుని వాక్యము దివారాత్రము ధ్యానిస్తే అంట, దివారాత్రము ధ్యానించేవాడు ధన్యుడు అంటున్నాడు దేవుని వాక్యంలో. ధన్యుడు అంటే వాడి జీవితకాలం ధన్యుడే. ఇక దేవుని వాక్యము దివారాత్రము ధ్యానించాలి. మనకి ఎప్పుడు సమయం ఉంటే అప్పుడు దేవుని వాక్యం ధ్యానించుకోవాలి. వ్యర్థమైన చూడకుండా, వ్యర్థమైన ఆలోచన మనం చేయకుండా, వ్యర్థమైన మాటలు మనం మాట్లాడకుండా, సమయం మనకు కొద్ది వచ్చిందంటే దేవుని వాక్యం మన జీవితకాలం చదివినా కూడా మనకు చాలదు అది. నాకు ఈ మధ్యకాలం ఒక ఆలోచన, ఒకసారి నేను ఖాళీగా ఉన్నప్పుడు కాసేపు మౌనంగా అలా కూర్చుంటూ ఉంటాను. అప్పుడు ఆలోచన వచ్చింది, ఎందుకు వృధాగా సమయం పోగొట్టుకోవటము? దేవుని వాక్యం చదువుకుంటే అది మన జీవితకాలం చదివిన ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం దాకా చివరి దాకా చదువుకున్నా, కానీ ఎన్నిసార్లు చదివి మనకు కొత్తగానే ఉంటుంది ఆ వాక్యం. ఎన్నిసార్లు చదివినా మనకి ఎన్నో విషయాలు తెలుస్తూ ఉంటాయి. ఇప్పుడు మత్తయి సువార్త చదువుతున్నాము, అది చదివి మరలా చదువుతున్నా మనకు కొత్తగానే ఉంటుంది ఆ వాక్యము. ఎన్నో విషయాలు దేవుడు మనతో మాట్లాడుతూ ఉంటాడు. కాబట్టి మనము ఖాళీగా ఉన్నప్పుడు దేవుని వాక్యం చదువుతూ ఉంటే మన జీవితకాలం అంతా కూడా మనం చదువుకుంటాను పోవచ్చు దేవుని వాక్యాన్ని. కాబట్టి దేవుని బిడ్డలు గమనించినట్టయితే దేవుని వాక్యము ధ్యానించడం మంచిది, దేవుని వాక్యము వినడం మంచిది. దేవుని వాక్యము వింటే మన హృదయాలు సరిచేయబడతాయని దేవుడు మాట్లాడుతున్నాడు. గమనించినట్టయితే మోషేని గురించి మనం చూసినట్టయితే, మోషే ఆయన దేవుని సన్నిధికి వెళ్ళి సీనాయి పర్వతం దగ్గర దేవుని సన్నిధికి వెళ్ళి దేవుని సన్నిధిలో ఎలాగ ఎన్ని రోజులు ఉంటాడో, 40 దినాలు 40 పగళ్ళు, రాత్రులు పగళ్ళు ఆయన దేవుని దగ్గర దేవుని మాటలు ఆజ్ఞలు విన్నట్టుగా చూస్తాం. మాట చదువుదాం ఒకసారి. 34వ అధ్యాయము, నిర్గమకాండం 34వ అధ్యాయము 28వ వచనం 29వ వచనం చదువుదాం. 34వ అధ్యాయం నిర్గమకాండం.
హ్మ్. 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 ఆ! ఆ! వాక్యములను, ఆజ్ఞలను పలకల మీద రాసెను. చాలు. చాలు. ఇక్కడ మరి అది కూడా చదవమ్మా 29 కూడా. మోషే సీనాయి కొండ దిగుచుండగా శాసనములు గల ఆ 2 పలకలు మోషే చేతిలో ఉండెను. అతడు ఆ కొండ దిగుచుండగా ఆయన అతనితో ఆయన అతనితో మాట్లాడుచున్నప్పుడు తన ముఖ చర్మం ప్రకాశించిన సంగతి మోషేకు తెలిసి ఉండలేదు. దేవుని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. దేవుని బిడ్డలు గమనించినట్టయితే మోషే ఇజ్రాయేల్ ప్రజల కోసము, ఇజ్రాయేల్ ప్రజలకి దేవుని వాక్యం అందించడం కోసము, ఆయన ఆజ్ఞలు చెప్పడం కోసము యేసు ప్రభు ఆయన్ని సీనాయి కొండ మీదకి పిలిచినప్పుడు, సీనాయి కొండ మీదకెళ్ళి 40 రాత్రులు 40 పగళ్ళు ఆయన సన్నిధిలో కూర్చొని అన్నపానములు మాని, మనం చదువుకున్నది ఇక్కడ ఏం రాసింది అక్కడ, 40 రేయింబగుళ్ళు యెహోవాతో కూడా అక్కడ ఉండెను. అతడు భోజనము చెయ్యలేదు, నీళ్లు త్రాగలేదు. అంతలో ఆయన ఆ నిబంధన వాక్యమును అనగా 10 ఆజ్ఞలను ఆ పలకల మీద రాసేసాను. గమనించినట్టయితే ఆయన 40 రాత్రులు 40 పగళ్ళు ఆహారం తినలేదు, నీళ్లు తాగలేదు. ఆయనకి ఆహారం ఏమిటి? ఆయనకి దాహం ఏమిటి? ఈ దేవుని సన్నిధిలో కూర్చొని దేవుని వాక్యం వినటమే. 40 రాత్రులు 40 పగలంటే దేవుని వాక్యం వింటున్నాడు. ఆ వాక్యంతో హృదయాన్ని నింపుకుంటున్నాడు. ఆ వాక్యంతో బ్రతుకుతున్నాడు మోషే. అన్ని రోజులు మనం గమనించినట్టయితే మనం ఒక్క రోజు లేకపోతే 2 రోజులు తినకపోతే ఎంతో నీరసం, బలహీనం అయిపోతాం మనం. అక్కడ మోషే 40 రోజులు 40 రాత్రులు పగళ్ళు అన్నం తినకుండా లేకపోతే నీళ్లు తాగకుండా దేవుని మాటలు వింటూ కూర్చున్నాడంట అక్కడ ఆయన ఎదురుగా. ఆయన పాదాల దగ్గర కూర్చొని మరి ఎలాగైతే యేసుప్రభు పాదాల దగ్గర కూర్చొని దేవుని ఆయన బోధ వింటూ ఉందో 40 రోజులు 40 రాత్రులు పగళ్ళు అలాగా దేవుని వాక్యం వింటున్నాడు మోషే. ఆ మాటల ద్వారా దేవుని ఆజ్ఞల ద్వారా హృదయాన్ని నింపుకుంటున్నాడు. ఆ మాటల ద్వారా బ్రతికాడు ఆయన. ఆ మాటల ద్వారా జీవించాడు. అయితే ఆ మాటలు విని ఆయన కొండ దిగి వస్తున్నప్పుడు ఆ మాటలు విన్న తర్వాత ఈ పలకల మీద రాసిన తర్వాత ఆ పలకలు తీసుకొని మోషే 2 పలకలు తీసుకొని 10 ఆజ్ఞలు రాయించుకొని వస్తున్నప్పుడు ఆ మోషే చేతిలో ఆ పలకలు ఉన్నప్పుడు మోషే ముఖము చర్మమంట ప్రకాశించినట్టుగా మోషేకి తెలియలేదు. కానీ దిగి వస్తున్నప్పుడు అహరోను కావచ్చు, ఇశ్రాయేలు నాయకులు కావచ్చు చూస్తున్నప్పుడంట మోషే ముఖం ప్రకాశించిందంట. దేవుని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. ఎందుకు ఈ మాట చెబుతున్నానంటే, దేవుని పాదాల చెంత కూర్చొని ఆయన మాటలు విన్నప్పుడు ఆయనకు ఆకలి కాలేదు, దాహం కాలేదు, కానీ ఆయన హృదయం బలపరచబడింది. ఆయనకి ఈ లోకంలో ఏది అవసరమో అది తీసుకున్నాడు మోషే. ఏది అవసరమో అది పొందుకున్నాడు. అది పొందుకున్నప్పుడు ఆయనకి ఫలితం ఏమిటాయంటే ఆయన ముఖ చర్మం ప్రకాశించబడింది. దేవుని రాజ్యానికి ఆయన వారసుడైపోవడమే కాకుండా ఆయన ముఖ చర్మం ప్రకాశించి, అంటే వాక్యము చేతిలో ఉంటే, దేవుని వాక్యం మన హృదయంలో ఉంటే మన ముఖం ప్రకాశించిద్ది. దేవుని వాక్యం మన చేతిలో పట్టుకుంటే, మన హృదయపూర్వకంగా దేవుని వాక్యాన్ని అనుసరిస్తే మన ముఖం ప్రకాశించిద్దని దేవుడు మాట్లాడుతున్నాడు. మోషే ముఖం ప్రకాశించింది కానీ మోషే తెలియలేదు. ఎదుటివారు చూస్తున్నప్పుడు వాడు చూడలేకపోయారంట. వాళ్ళు ముసుగు వేసుకున్నారంట వాళ్ళు చూడలేక. అంటే దేవుని వాక్యము దేవుని పాదాల దగ్గర కూర్చొని ఆయన వింటున్నాడు కాబట్టి అలాగ ఆయన బలపరచబడ్డాడు. ఈరోజు దేవుని వాక్యం మనం కూడా దేవుని పాదం దగ్గర కూర్చొని మరీ విన్నట్టుగా మనం విన్నట్టయితే మనం కూడా బలపరచబడతాం. మనకు ఈ జీవితంలో లేకపోతే ఈ బ్రతుకాలం అంతా కూడా జీవితకాలం అంతా మనకి ఏది అవసరమో అది మనం నేర్చుకుంటాం దేవుని దగ్గర. అది మనం పొందుకుంటాం దేవుని దగ్గర అని దేవుడు మాట్లాడుతున్నాడు. కాబట్టి దేవుని వాక్యం అనేది మనల్ని ఆదరిస్తుందని, దేవుని వాక్యం మన బలహీనతల నుంచి విడుదల చేస్తుందని, దేవుని వాక్యం ఎన్నో మనం చేస్తాం. దేవుని వాక్యం మాట్లాడుతున్నప్పుడు దేవుడు యేసు ప్రభు ఆయన వాక్కు పంపించినప్పుడు ఏమైంది? శతాధిపతి దాసుడు బాగుపడ్డాడు. దేవుని మాటలు ఆయన వాక్కు పంపించినప్పుడు ఏమైంది? దయ్యములు పెట్టిన స్త్రీ కుమార్తె ఆమె బాగుపడింది. దగ్గర లేదు కానీ వాళ్ళు ఎక్కడో ఉన్నారు ఇంటి దగ్గర. దేవుని వాక్యం వెళ్ళి వాళ్ళని తాకింది. అంటే దేవుని వాక్యం బ్రతికిస్తుంది. దేవుని వాక్యం స్వస్థపరుస్తుంది. దేవుని వాక్యం మనుషులను బాగు చేస్తుంది. దేవుని వాక్యము ఒక దీపముగా ఉంటుంది. ఒక వెలుగుగా ఉంటుంది మన త్రోవలకి. మనం పరలోక రాజ్యం చేరడానికి, దేవుని రాజ్యంలో మన స్థానం సంపాదించుకోవడానికి ఒక వెలుగుగా దేవుని వాక్యం ఉంటుంది. అందుకే అంటాడు అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రికలో 5వ అధ్యాయంలో ఏముంటది? అక్కడ ఏముంటది? దేవుని వాక్యంతో ఉదక స్నానం చేయాలంట మనం. దేవుని వాక్యంతో స్నానం చేయాలని దేవుడు మాట్లాడుతున్నాడు. అంటే ఎల్లప్పుడూ మనం వింటూ ఉంటే అది స్నానం చేసినట్టే. దేవుని వాక్యం ఎల్లప్పుడూ వింటూ మనం ఉన్నట్టయితే
ఆ స్నానం చేసినట్టుగానే ఉంటుందని దేవుడు మాట్లాడుతున్నాడు. కాబట్టి ఉదక స్నానం దేవుని వాక్యంతో మనం చేయబడాలి. అప్పుడే మనకి పరలోక రాజ్యంలో మనకి చోటు దక్కించుకుంటాం దేవుడు మాట్లాడుతున్నాడు. అందుకే యాకోబు పత్రికలో అక్కడ రాయబడిన మాట ఏముంటో చూడండి ఒకసారి. యాకోబు పత్రిక మనం చూసినట్టయితే అక్కడ యాకోబు పత్రిక మొదటి అధ్యాయము 19వ వచనం చదువుదాం. నా ప్రియ సహోదరులారా, మీరీ సంగతి ఎరుగుదురు గనుక ప్రతి మనుష్యుడు వినుటకు వేగిరపడువాడును, మాట్లాడుటకు నిదానించువాడును, కోపించుటకు నిదానించువాడునై ఉండవలెను. ఎందుకనగా నరుడి కోపము దేవుని నీతి నెరవేర్చదు. ఉమ్, ఉమ్, ఉమ్. లోపల నాటబడి మీ ఆత్మను రక్షించుటకు శక్తిగల వాక్యమును సాత్వికముతో అంగీకరించుడు. దేవుని స్తోత్రించనిద్దాం. హల్లెలూయా. దేవుని వాక్యం అంట మనము అది ఆ వాక్యం మన లోపల నాటబడిద్ది అంట. అది వింటున్నప్పుడు అది శక్తి కలిగిన వాక్యం. అది మన హృదయంలో నాటబడి మన హృదయాన్ని సరిచేస్తుందని ఆ దేవుని వాక్యం మనతో మాట్లాడు. ఎందుకు ఏమంటున్నాడు ఇక్కడ? మీరు వినుటకు వేగిరపడాలంట. దేవుని వాక్యం వినటానికి వేగిరపడాలి, మాట్లాడడానికి నిదానించారంట. ఎక్కువగా మాట్లాడకూడదు. ఎక్కువ వినటానికి మనం అవకాశం ఇవ్వాలి. దేవుని వాక్యం చెబుతున్నప్పుడు ఎక్కువ వినటానికి మనం వేగిరపడాలంట. కానీ మాట్లాడడానికి నిదానించాలి. ఏం మాట్లాడాలో, ఎంతవరకు మాట్లాడాలో. దేవుని బిడ్డలైన వారు, క్రైస్తవులైన వారు లిమిట్గా మాట్లాడాలి, తక్కువగా మాట్లాడాలని దేవుడి వాక్యం రాయబడింది. కాబట్టి మనం అతిగా ఎక్కడికి వెళ్ళినా, ఏ ప్రాంతానికి వెళ్ళినా మనము వీళ్ళు దేవుని బిడ్డలడానికి గుర్తించడానికి అవకాశం ఏమిటంటే వీళ్ళు తక్కువగా మాట్లాడతారు, లిమిట్గా అవసరమైతే మాట్లాడతారు, లేకపోతే లేదు అని ఒక గుర్తింపు మనకు ఉంటుంది దేవుని బిడ్డలుగా ఉన్న వారికి. వినటానికి వేగిరపడాలని మనం దేవుడు మాట్లాడుతున్నాడు. కాబట్టి దేవుని వాక్యం మనల్ని మన హృదయాలు సరిచేస్తుంది. హెబ్రీయులకు రాసిన పత్రిక మనం చదువుతాం 4వ అధ్యాయంలో ఏముంటుంది అక్కడ? ఆ దేవుని వాక్యం అంట బలము గలదై, సజీవము గలదై, రెండంచుల ఖడ్గము కంటే వాడిగలదుగా ఉండి ప్రాణ ఆత్మ దేహాలను కీలును విభజించుకుంటూ వెళ్ళి హృదయాన్ని పరిశోధిస్తుందంట. అది వాక్యము ఆ హృదయాన్ని పరిశోధించి హృదయాన్ని సరిచేస్తుంది. ఆ హృదయంలో ఏ లోపం ఉందో, ఏ లోటు ఉందో దాన్ని తీసివేసి హృదయాన్ని సరిచేస్తున్న దేవుని వాక్యము. అది రెండంచుల ఖడ్గం కంటే వాడిగా ఉంటుంది దేవుడు మాట్లాడుతున్నాడు. కాబట్టి అలాంటి ఖడ్గమైన రెండంచుల ఖడ్గం కంటే వాడి కలిగిన వాక్యాన్ని మనం వినాలి. ఆ వింటే అది మన హృదయంలోకి వెళ్ళి మన హృదయాన్ని పరిశీలించి ఏ లోపం ఉందో, ఏ డాగు ఉందో, ఏ మాలిన్యం ఉందో అన్ని కడిగివేసి దేవుని వాక్యం అనేది మనం సరిచేస్తుంది. దేవుని వాక్యం మనతో మాట్లాడుతుంది. కాబట్టి దేవుని వెంట గమనించినట్టయితే అలాంటి వాక్యాన్ని మనము అంగీకరించాలని పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతూ. కాబట్టి ఇక్కడ మరియా అందుకే ఇవన్నీ మరియకి ఆలోచన చేసింది మనకు తెలియదు. కానీ ఇవన్నీ నేర్చుకోవాలంటే, ఆమె ఆత్మీయ జీవితంలో పడిపోకుండా ఉండాలంటే, ఆమె ఆత్మీయంగా ఎదగాలంటే దేవుని దగ్గర కూర్చొని, ఆయన పాదాల దగ్గర కూర్చొని దేవుని వాక్యం వినాలి, ఆయన బోధ వినాలి అని ఒక ఆలోచన మాత్రం చేసింది. కానీ ఈ లోక సంబంధించిన పనులు ఏం పెట్టుకోలేదు ఆమె. కాబట్టి అందుకే దేవుడు ఆమెను హెచ్చించాడు. ఆమెని ఉత్తమమైన దాన్ని ఎన్నుకుంది కాబట్టి అది ఆమె దగ్గర నుంచి తీసివేయబడదని దేవుడు మాట్లాడుతున్నాడు. కాబట్టి మనము అలాంటి దాన్ని ఎన్నుకొని, అలాంటి వాక్యం ఎన్నుకొని మనము హృదయంలో ముద్ర వేసుకున్నట్టయితే అది మనల్ని సరిచేస్తుందని, లేకపోతే మనకి వెలుగుగా ఉంటుందని, అది మన దగ్గర నుంచి తీసివేయబడుతుంది. బ్రతికినంత కాలం కూడా అది మన దగ్గర నుంచి తీసివేయబడకుండా భద్రంగా ఉంచబడుతుందని దేవుడు మాట్లాడుతున్నాడు. ఇర్మీయా ప్రవక్త హృదయం ఎలా భద్రంగా ఉంచబడిందో, అది బయటికి పోవాలన్నా కూడా పోకుండా, నాకు అవసరం లేదని ఇర్మీయా ప్రవక్త అన్నా కూడా ఏమాత్రం బయటికి పోకుండా అలా హృదయంలో భద్రపరచబడి ఉందో, అలాగే మన బ్రతుకు కాలం అంతా కూడా దేవుని వాక్యం మనలో భద్రపరచబడి ఉంటే, మన జీవితాలు, మన హృదయాలు మనం బలపరుచుకున్నట్టయితే ఆ వాక్యం మనల్ని కాపాడుతుంది. దేవుడు మాట్లాడుతున్నాడు. నీ వాక్యమే నన్ను బ్రతికించేది, నా బాధలలో నెమ్మదినిచ్చేది. నీ వాక్యమే నన్ను బ్రతికించేది, నా బాధలలో నెమ్మదినిచ్చేది. నీవు పలికితే నాకు మేలయ్యా, నీవు పలికితే నాకు మేలయ్యా, నీ దర్శనమే నాకు చాలయా, నీ దర్శనమే
నాకు చాలయా, నాతో మాట్లాడు ప్రభువా, నీవే మాట్లాడుమయ్యా. దేవుని బిడ్డలు గమనించినట్టయితే దేవుని వాక్యం మనకు దేవుని వాక్యం వింటే, మనం దాన్ని వింటే, వాక్యాన్ని ఆస్వాదిస్తే దేవుని వాక్యం మనం బ్రతికిస్తుందంట. దేవుని వాక్యం మనం స్వస్థపరుస్తుంది, మన వేదనలో, మన బాధలో నెమ్మదిస్తుంది, ఆదరణ ఇస్తుంది, మన మార్గానికి వెలుతురునిస్తుంది. దేవుని వాక్యం మాట్లాడుతుంది. కాబట్టి అలాంటి వాక్యం మనం వింటే మనము బలపరచబడతాం, మన కుటుంబాలు దీవించబడతాయి, మనం దీవించబడతాం, పరలోక రాజ్యానికి అర్హులైపోతాం. ఈ లోకంలో, పరలోక రాజ్యంలో అన్ని విషయాల్లో మనం అభివృద్ధి చెందుతామని దేవుని వాక్యం అంతా మాట్లాడుతుంది. మోషే ఈ లోకానుసారంగా అభివృద్ధి చెందాడు, ఈ లోకానుసారంగా మంచి పేరు సంపాదించుకున్నాడు, దేవుని రాజ్యంలో మంచి పేరు సంపాదించుకున్నాడు. యేసు ప్రభు, రేపు దేవుని చిత్తం, రేపు మరొక వాక్యం ధ్యానించుకుందాం. యేసు ప్రభు ఆయన రూపాంతరం చెందడానికి ఒక కొండ మీదకి వెళ్ళాడు. యోహాన్ని, యాకోబుని, పేతురుని తీసుకొని కొండ మీదకి వెళ్ళినప్పుడు యేసు ప్రభుతో మాట్లాడడానికి ఎవరు వచ్చారంటే మోషే వచ్చాడు. మోషే, ఏలియా వచ్చి యేసు ప్రభుతో మాట్లాడుతున్నారంట. అంటే యేసు ప్రభుతో మాట్లాడేంతగా మోషేని, ఏలియాని దేవుడు పంపించాడు కొండ మీదకి. అంటే మోషే ఎంత మంచి భాగ్యం సంపాదించుకున్నాడు. ఈ లోకంలో ఒక మంచి గౌరవము, ఈ లోకంలో దాదాపు 20 లక్షల మంది ప్రజలు ఆయన గౌరవించుకుంటూ ఒక నాయకుడిగా ఎన్నుకున్నారు. అంత మాత్రం కాకుండా పరలోక రాజ్యంలో ఒక మంచి స్థానం సంపాదించుకున్నాడు. ఇంకెవరు లేరా దేవుడు పంపించడానికి? యేసు ప్రభు దగ్గరికి ఎవరు లేరా? ఇంకా మోషే మంచిగా జీవించాడు, నమ్మకంగా జీవించాడు, సాత్వికంగా ఉన్నాడు. కాబట్టి మోషేని, ఏలియాని మాత్రమే దేవుడు, తండ్రి అయిన దేవుడు యేసు ప్రభు దగ్గరికి పంపించాడు కొండ మీదకి. కాబట్టి దేవుని మీద గమనించినట్టయితే మనం దేవుని వాక్యం అంగీకరిస్తే, ఆ వాక్యం వింటే, మోషే ఎంత దేవుని దగ్గర నమ్మకం పొందుకున్నాడు. ఇంకెవరైనా బైబిల్లో నేను గమనించినట్టయితే అన్ని రోజులు ఆహారం లేకుండా, నీరు లేకుండా దేవుని పాదాల దగ్గర కూర్చొని దేవుని వాక్యం ఉన్నారంటే, ఆ వాక్యం ద్వారా బ్రతికారంటే అది మోషే లాంటి వారికి సాధ్యం అవుతుంది. కాబట్టి అలాంటి త్యాగం కలిగిన వాడుగా, అలాంటి సమర్పణ కలిగిన వాడుగా ఆ మోషే ఉన్నాడు. కాబట్టి దేవుని దృష్టిలో పడాడు ఆయన. దేవుని దృష్టిలో ఒక మంచివాడిగా, ఒక మంచి సేవకుడుగా, ఒక మంచి నాయకుడిగా భూమి మీద ఆయన ఏర్పరిచాడు. కాబట్టి ఈరోజు మనము కూడా మన కుటుంబంలో కావచ్చు, లేకపోతే ఈ సంఘంలో కావచ్చు, బయట కావచ్చు, మనం వెళ్ళిన ప్రాంతంలో కావచ్చు, మనల్ని ఎవరైనా మనల్ని గౌరవించాలంటే, మనతో మంచిగా మాట్లాడాలంటే, మనతో సక్రమంగా నడుచుకోవాలంటే దేవుని వాక్యం మనలో ఉంటే ఆ వాక్యం మనల్ని సరిచేస్తుంది. కాబట్టి ఆ వాక్యం మనలో ఉంటే, మనకు పోయినసారి చెప్పుకున్నాం కదా, అంటే దేవుని, యేసు ప్రభుని పోలి నడుచుకున్నాను అంటారు అపోస్తలుడు పౌలు. ఆయన్ని పోలి నడుచుకున్నాను కాబట్టి నన్ను పోలి మీరు నడుచుకున్నట్టుగా దేవుని వాక్యం మనలో ఉంటే మన పోలికలు, మన ఆలోచనలు, మన క్రియలన్నీ మారిపోతాయి. నేను ఇది గొప్పగా చెప్పుకోవట్లేదు, కానీ నేను బైబిల్ కాలేజీకి వెళ్ళిన తర్వాత, బైబిల్ కాలేజీకి వెళ్ళేటప్పుడు ఎలాంటి పరిస్థితులు వెళ్ళానో మీకు తెలుసు, అందరూ తెలుస్తాం. మళ్ళీ బైబిల్ కాలేజీకి తిరిగి వచ్చిన తర్వాత ఒక వేరే అన్యులు, దేవుని సన్ని తెలియని వాళ్ళు ఎందుకో ఒక ఫోన్ చేశారు. ఫోన్ చేసినప్పుడు వారితో మాట్లాడుతూ కాసేపు సంభాషణ చేస్తున్నప్పుడు వాళ్ళు ఆశ్చర్యపోతున్నారు. మాట్లాడుతుంది మస్తానేనా లేదా ఇంకెవరన్నా అని గుర్తుపట్టలేకపోయారు. నువ్వేనా మాట్లాడుతుంది అన్నారు. ఎందుకలా అంటున్నావంటే, నీ నీ మాటలు మారిపోయి అంతకుముందు మాట్లాడలేవు, నీ ఆలోచన, నీ మాటలు వింటున్నప్పుడు మాకు నువ్వు కదా అంత నిదానంగా ఎలా మాట్లాడుతున్నావు అని ఒక ఆశ్చర్యాన్ని వాళ్ళు తెలిపినట్టుగా మనం నేను ఆలోచన చేశా. అంటే అతను ఆ మాటల్లో నాకు ఏమర్థమైంది, నాలో చాలా మార్పు తీసాడు ఆయన. నా మాటల్లో అంతకుముందు ఎలాంటి మాట్లాడేవాడిని, ఇప్పుడు ఎలా మాట్లాడుతున్నాను, చాలా నిదానంగా, నెమ్మదిగా అలా మాట్లాడుతున్నావు, ఎలా సాధ్యం అన్నప్పుడు, నేను దేవుని సన్నిధికి వెళ్ళానయ్యా, నేను బైబిల్ కాలేజీకి వెళ్ళాను, దేవుడు నన్ను మార్చాడు, నా జీవితాన్ని మార్చాడు అని నేను వాళ్ళకు ఒక సాక్ష్యంగా చెప్పాను. నేను దేవుని సన్నిధికి వెళ్తే ఇలా ఉంటారా అని వాళ్ళకి అర్థమైందన్నమాట. అంటే ఎందుకు మాట చెబుతున్నానంటే, మనము కూడా ఎక్కడికి వెళ్ళినా, ఎవరితో మాట్లాడుతున్నా, మన మాటలను బట్టి ఎదుటి వాళ్ళు అర్థం చేసుకుంటారు. వీళ్ళంత నిదానంగా, ఎంత నెమ్మదిగా దేవుని వాక్యం ద్వారా మాట్లాడుతున్నారు అని ఆలోచన ఎదుటివారు చేస్తారు. కాబట్టి అందుకే దేవుని వాక్యం మాట్లాడింది కదా, ఏమన్నారు ఇక్కడ, వినుటకు వేగిరి పడాలి, మాట్లాడడానికి నిదానించాలని దేవుడు మాట్లాడుతున్నాడు. కాబట్టి ఇవన్నీ ఎలా వస్తాయనంటే, దేవుని మాటలు వింటే, మన హృదయాల్లో తీసుకుంటే, మోషే దేవుని మాటలు విన్నాడు కాబట్టి ఆయన దీవించబడ్డాడు, ఆశీర్వదించబడ్డాడు. మరియా
దేవుని మాటలు వింది కాబట్టి ఆమె దీవించబడింది, ఆశీర్వదించబడింది. దేవుడు ఆమెను ఇక ఈ జీవితంలో ఈ వాక్యం దగ్గర నుంచి తీసివేయబడదు అని దేవుడు ఒక మాట చెప్పేశాడు. ఇంకా యేసుప్రభు మాట్లాడిన తర్వాత తిరుగులేదు ఇకన. జీవితాంతం ఇది ఉపయోగపడిద్ది ఆమెకు అన్నాడు యేసుప్రభు. ఆమె దగ్గర నుంచి తీసివేయబడద్దు అని ఒక మాట మాట్లాడాడు. అది ఆమె జీవితంలో నెరవేరింది. అంటే దేవుని వాక్యం అనేది మనం చూసినట్టయితే ఇక్కడ ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. దేవుని వాక్యం ఎలాంటిదంటే అది జుంటి తేనె లాంటి మధురమైందని దేవుని వాక్యం రాయబడింది. యెహెజ్కేలు ప్రవక్త మాట్లాడుతూ ఒక మాట చూద్దాం. యెహెజ్కేలు గ్రంథం 2వ అధ్యాయము 8వ వచనం చదువుదాం. హ్మ్. హ్మ్. ఒక్క నిమిషం. 2వ వచనం. యెహెజ్కేలు గ్రంథము మొదటి అధ్యాయం కదా! 3వ అధ్యాయము మొదటి నుంచి. మరియు ఆయన నాతో ఇలాగ సెలవిచ్చెను, నరపుత్రుడా, నీకు కనబడిన దాన్ని భక్షించుము. ఈ గ్రంథమును భక్షించి ఇజ్రాయేలీయుల యొద్దకు పోయి వారికి ప్రకటన చేయుము. నేను నోరు తెరవగా ఆయన గ్రంథము నాకు తినిపించాడు. నరపుత్రుడా, నేను ఇచ్చుచున్న ఈ గ్రంథమును ఆహారముగా తీసుకొని దానితో నీ కడుపు నింపుకొనుమని నాతో సెలవీయగా నేను దాన్ని భక్షించి తిని అది నా నోటికి తేనె వలె మధురముగా ఉండెను. దేవుని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. దేవుని వాక్యం ఎలాంటిదంటే అది ఆయన నోటికి తేనె వలె మధురంగా ఉందంట. యెహెజ్కేలు ప్రవక్త అంటున్నాడు. యెహెజ్కేలు ప్రవక్త దేవుడు మాట్లాడుతూ, నరపుత్రుడా, ఈ వాక్యం ఈ పుస్తకమును తినమన్నప్పుడు ఆ పుస్తకము తీసుకొని తిన్నప్పుడు అంటానికి ఎలా ఉందంటే అది నోటికి తీపిగా మధురంగా తేనె వలె ఉన్నట్టుగా దేవుడు మాట్లాడుతున్నాడు. అదే ఈ ప్రకటన గ్రంథం రాసిన యోహాను కూడా మనం చూసినట్టయితే ప్రకటన గ్రంథం 10వ అధ్యాయంలో ఒక మాట చదువుకుందాం. ప్రకటన గ్రంథం 10వ అధ్యాయం మనం చూసినట్టయితే అక్కడ కూడా అదే మాట మనం గమనిస్తాం. ఒకసారి 10వ అధ్యాయము 8వ వచనం చదువుదాం. అంతట పరలోకం నుండి నేను వినిన స్వరము మరలా నాతో మాట్లాడుచు, నీవు వెళ్ళి సముద్రం మీదను భూమి మీదను నిలిచి ఉన్న ఆ దూత చేతిలో విప్పబడి ఉన్న ఆ చిన్న పుస్తకము తీసుకొనుమని చెప్పుట వింటిని. నేను ఆ దూత యొద్దకు వెళ్ళి ఈ చిన్న పుస్తకము నాకిమ్మని అడగగా ఆయన దాన్ని తీసుకొని తినివేయము, అది నీ కడుపుకు చేదుగును కానీ నీ నోటికి తేనె వలె మధురముగా ఉండునని నాతో చెప్పిన. దేవుని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. యోహాను ప్రకటన గ్రంథం రాసిన యోహాను ఆ దూత చేతిలో పుస్తకం తీసుకొని అడిగినప్పుడు తీసుకొని తినివేయమన్నప్పుడు ఆ యోహాను పుస్తకం తీసుకొని తిన్నప్పుడు అంట అది నోటికి కడుపుకు చేదుగా ఉన్నా కానీ నోటికి చాలా తేనె వలె మధురంగా తీపిగా ఉన్నట్టుగా మనం చూస్తాం. కాబట్టి దేవుని వాక్యము జుంటి తేనె లాంటి మధురమైన వాక్యం అది. ఆ వాక్యం మనకి తీపినిస్తుంది. ఆ వాక్యం మనకి మనల్ని బ్రతికిస్తుంది. ఆ వాక్యం మన బలహీనత నుంచి విడుదల చేస్తుంది. ఆ వాక్యం మన మార్గానికి ఒక బాట చూపిస్తుంది, మంచి బాట చూపిస్తుంది, వెలుగు వలె ఉంటుంది. ఆ వాక్యం మనల్ని ఆదరణ కలిగిస్తుంది. ఆ వాక్యం మనల్ని పరలోకానికి నడిపిస్తుంది. ఆ వాక్యం మన అడుగులు తడబడకుండా మనము కుడికి కానీ ఎడమకు కానీ తొలగకుండా మనం నేరుగా దేవుని యొద్దకే నడవడానికి, దేవుని రాజ్యంకే ఆత్మీయ ప్రయాణంలో మనం తొలగకుండా ఉండడానికి ఉపయోగపడుతుంది. యెహోషువ ఆ పుస్తకంలో యెహోషువతో కూడా ఇదే మాట మాట్లాడతాడు దేవుడు. నువ్వు కుడికి కానీ ఎడమకు కానీ తొలగకుండా ఉండాలంటే దేవుని వాక్యం చదువు అంటాడు. దేవుని వాక్యం ధ్యానించు అంటాడు. కాబట్టి దేవుని వాక్యం మనం ధ్యానించే ఆయన ఆజ్ఞను మనం పాటించినట్టయితే అది మనం బ్రతికిస్తుందని దేవుడు మాట్లాడుతుంది. మనకు చదవడానికి సమయం లేదు కానీ ఇంకా దీర్ఘాయుష్యం చేస్తున్నాడు దేవుని వాక్యం చదివితే అది మనం దీర్ఘాయుష్మంతులుగా మనం చేస్తున్నాడు దేవుని వాక్యం. అంటే బ్రతుకాలం అంతగా మనల్ని మంచి ఆరోగ్యం కలిగి మంచి ఆయుష్ కలిగిన వారిగా మన దేవుని వాక్యం మనం చేస్తుందని ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయంలో రాయబడి ఉంటుంది అక్కడ. కాబట్టి దేవుని బిడ్డలు గమనించినట్టయితే ఈరోజు మనం గమనించిన మాటలు యేసు ప్రభు పాదం దగ్గర చేరిన మరియ దేవుని వాక్యం ఎన్నుకుంది కాబట్టి ఆయన బోధ వినటానికి ఇష్టపడింది కాబట్టి యేసు ప్రభు అంటున్నాడు అది ఆమె ఉత్తమమైందో అని ఎన్నుకుంది అంటున్నాడు. కాబట్టి మనం ఏది ఉత్తమమో, ఏది అవసరమో, ఏది మనకు కావాలో ఆత్మీయ జీవితంలో అది మనం ఎన్నుకొని ఉన్నట్టయితే ఆత్మీయ బలపడడానికి దేవుడు మనకు సహాయం చేస్తాడు. అది ఏమిటంటే దేవుని వాక్యము.
ఆ వాక్యం విందాం, ఆ వాక్యం చదువుదాం, ధ్యానిద్దాం. అప్పుడు మన ఆత్మీయ జీవితంలో తొలగిపోకుండా ఉంటామని పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతుంది కాబట్టి ఈ మాటలన్నీ మన హృదయాల్లో తీసుకుందాం. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించును గాక. కళ్ళు మూసుకుందాం, అందరూ కూడా ప్రార్థన చేసుకుందాం. దేవా, ఈ రోజునైనా మాతో మాట్లాడింది దేవా, మాకుతో మాట్లాడి ఇగో తండ్రి నాయన అనేక మంది సొంత పనులు చూసుకుంటూ నాయన మరి మార్త వల్లే ప్రభా సొంత పనులు సొంత ఆలోచనతో ఉంటున్నారు కానీ నాయన